కిచెన్లో నాకు అనుకూలంగా ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూపెడుతున్నాను చూడండి. డేట్స్ పౌడరు, షుగరు, సాంబారు రసం పౌడర్ ఎందుకు అలా రాశానంటే కన్ఫ్యూజ్ కాకుండా, విజిబుల్ అయినా ఎందుకు అలా రాశానంటే కన్ఫ్యూజ్ కాకుండా. తర్వాత ఇది స్పైస్ ర్యాక్ మీరు చూసారు కదా, ఇలా అంతా పెట్టుకున్నాను. ఈ కారం, ఉప్పు, సాల్ట్, చింతపండు, బెల్లం క్యూబ్స్, ఇది నెక్స్ట్ 11 హెల్త్ మిక్స్. ఇది చూడండి, ఇది చాలా బాగుంటుంది. ఇది మీకు చూపించలేదు. ఇది కూడా స్పైస్ ర్యాకే. చాట్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పౌడరు, ఆమ్చూర్ పౌడర్, యాలకులు, ఆ తర్వాత మెంతి పిండి, ఆవపిండి, ఇట్లా అన్నీ ఇలా అనుకూలంగా పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ కమాన్ టు దిస్ స్ప్రౌట్స్కి ఈ విధంగా మొత్తము స్ప్రౌట్స్ నానేసుకోవడానికి. ఇవి ఆర్గానిక్ వేరుశనగలు, ఆర్గానిక్ అనమాట, మిక్స్డ్ స్ప్రౌట్స్. ఈ స్ప్రౌట్స్కి అనుకూలంగా పెట్టుకున్నాను. తర్వాత నేను కొర్ర తింటాను కదా, కొర్రలు, కందిపప్పు, వాటర్ మెలాన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ రాత్రి అయితే నానబెట్టుకొని ఉదయం షేక్ వేస్తాను కాబట్టి ఇవి నాకు చాలా అవసరము. వాల్నట్, జీడిపప్పు, పిస్తా, సిన్నమామ్ పౌడరు, కొన్ని స్మూతీల్లోకి ఇది వేస్తామన్నమాట. సిన్నమామ్ పౌడరు, రాగి ఫ్లోరు, ఇది నెక్స్ట్ పాసులు, ఓట్స్, చియా సీడ్స్, మైదా ఫ్లోర్, ఇడ్లీ రవ్వ, బాంబే రవ్వ. ఇక్కడ ఇడ్లీ రవ్వ, బాంబే రవ్వ ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటాను, అందుకని ఈ విధంగా స్టిక్కర్స్ అంటించుకున్నాను. రైస్ ఫ్లోరు, ఆ తర్వాత పానీపూరి పాపడ్ అని, అరికలు, నువ్వులు. సో ఈ విధంగా మొత్తం కొన్ని కన్ఫ్యూజింగ్ ఉండేవన్నీ ఇలా పెట్టుకున్నాను అనమాట. చానా, వీట్ ఫ్లోర్, ఈ విధంగా. నెక్స్ట్ ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను. వీట్ ఫ్లోర్, ఇది వీట్ ఫ్లోరు, ఇలా మొత్తం ఇలా రాగి ఫ్లోర్, హోల్ స్పైసెస్, రాజ్మా, ధనియా పొడి, జీలకర్ర పొడి, ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇది సెరల్ బ్యాగ్స్ అంటే కందిపప్పు, మినపప్పు, శనగపప్పు అన్నీ ఒక 6-8 ఇలా పోసుకోవచ్చు అనమాట. ఈ విధంగా పోసుకోవచ్చు. పోసుకొని ఈ విధంగా ఓపెన్ చేయొచ్చు. మనం ఓపెన్ చేసి ఇలా తీసుకోవచ్చు. కాకపోతే ఇది కొన్ని రోజులు అయ్యాక ఏమవుతుందంటే ఈ బటన్స్ వర్క్ అవటం లేదు. అది బటన్స్ లేకుండా ఉండి తీసుకోవడం బెస్ట్ అనుకుంటాను. ఆలోచించి తీసుకోండి తీసుకునేటప్పుడు. యూస్ఫుల్లే కానీ మైనస్ అది. ఇంక ఈ విధంగా మొత్తము ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట.